ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే కట్టుబడి ఉన్న నాయకుడని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన ప్రజల కోసం నిలబడే వ్యక్తిని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. స్థానిక రవిప్రియ మాల్లో నిర్వహించిన జనసేన పార్టీ ఉద్యమి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ లక్ష్యాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ పాత్ర గురించి వివరించారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో నిలిచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళలు మరింత చురుగ్గా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ షేక్ రియాజ్, నాయకులు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక సభ్యులను చేర్చిన జన సైనికులను ఘనంగా సన్మానించారు. గగనంలో వెలిగే తారయే, భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. పైచిలుకలు సభ్యత్వాలు చేసి ఇప్పటికీ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని నేను తప్పకుండా చేస్తానని మాటిస్తానని, అలాగే మాటిచ్చే ఆ యొక్క కార్యక్రమం చేపడుతున్నటువంటి కళ్యాణ్ని ఈ సభా వేదిక మీదకి వచ్చి 2 మాటలు ఈ సభ్యత్వం గురించి మాట్లాడవలసింది. నన్ను ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు నాకు ఇంతటికి కొంత అవి గుర్తింపు అనేది కానీ, ఆ గౌరవం కానీ ఎందుకంటున్నానంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రోడ్డు మీద కూర్చొని ధర్నా సార్ని వైజాగ్లో ఆపినప్పుడు మనం రోడ్డు మీద కూర్చొని మనం నిరసన తెలిపితే ఏ పోలీస్ స్టేషన్లో అయితే సిఐ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడో అదే పోలీస్ స్టేషన్లో ఈరోజు కుర్చీ వేసి కూర్చోబెట్టి పనులు చేస్తున్నారు. ఆ స్థాయికి వచ్చామంటే చాలా గర్వంగా ఉంది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. మన నమ్ముకొని నడిచిన వాళ్ళని అన్ని విధాలా కాపాడుకోవడంలో భాగమే మన వ్యూహం. అలానే పార్టీ కోసం ఎల్లప్పుడూ ఏ ఆదేశాలు ఇచ్చినా పనిచేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాకు మొదటి నుంచి తెలిసిన పేరు ఒకటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే ఫస్ట్ షేక్ రియాజ్ అన్న గారు. ఎందుకంటే సాధారణ నాలాంటివి ఎంతోమందిని చాలా నియోజకవర్గాల్లో గుర్తించి బయటికి తీసుకువచ్చి వాళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు నాయకత్వంగా పెంపొందించిన వ్యక్తి రియాజ్ అన్న గారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కూడా అదే. సాధారణ కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేయడమే ఈ ఉద్యమీ లక్ష్యం కూడా. అలానే మన ప్రతిసారి సభ్యత్వాల్లో నాతోటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ నాకు ఎప్పుడు సహకరిస్తున్నారు. అట్లానే లాస్ట్ టర్మ్లో కూడా 1100 పైన సభ్యత్వాలు చేశాను. కొద్ది రోజుల క్రితం దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని కలవడం చాలా ఆనందం వేసింది. ఆయన కూడా ఒక మాట అడిగారు, ఏ మాలలో భవానీ మాల అని. చాలా ఆనందంగా అది మాల వేసిన 3వ రోజే నా దేవుని కలవటం, అసలే ఆయన చేతుల మీదుగా టిఫిన్ కూడా చేయడం చాలా ఈ జన్మకి ఇది చాలరా అనిపించింది. ఆయన చేతుల్లో వడ్డించి అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వచ్చిందంటే చాలా ఆనందం వేసింది. అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు. ఇంకొకటి సార్ కొంతాల రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఈసారి కూడా సభ్యత్వాల్లో అందరం కలిసి ముందుకు వెళ్ళి ఇంటింటికి తిరిగి సభ్యత్వాలు ఎక్కువగా చేస్తాం. అలానే ఈ అభిమానులకు కానీ ఏదన్నా పని ఉందంటే అందుబాటులో కొన్ని రోజులు ప్రకాశం జిల్లా అంటేనే చరిత్రలో
ఒక ఉద్రేకభరితమైనటువంటి సంఘటనలు జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే స్వర్గీయ ప్రకాశం పంతులు గారు పుట్టినటువంటి పుణ్యభూమిది. అటు బ్రిటిషర్స్తో పోరాటం చేసి తనబట్టు ఒక గుర్తింపు తెచ్చుకొని సైమన్ కమిషన్ ఎదిరించి కంబైన్డ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అత్యంత ప్రతిభావంతుడిగా మహాత్మా గాంధీ లాంటి వ్యక్తిని ప్రశ్నించగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి ధైర్యశాలి ఈ గడ్డ మీద పుట్టారంటే మనందరికీ కూడా గర్వకారణం. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి మహానాయకుడిని చూడలేదు, కానీ ఇప్పుడే ఒకటి నాయకుడిని చూస్తున్నాం. ఆ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిలో మళ్ళీ నేను చూస్తున్నాను. ఆయన స్వార్థం లేకుండా, పదవీకాంక్ష లేకుండా తన భవిష్యత్తుని పక్కకు పెట్టి నిరంతరం ప్రజల గురించి, ప్రజల యోగక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో కనిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా వారికి స్వార్థం ఉంటే ఈ పరిస్థితులు ఉండవు. రాష్ట్రంలో ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2007లో అయితే మొదట ఆయన ప్రజాస్పందన మొదటి స్పందన ఏంటంటే కామన్ మ్యాన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటా, సిపిఎఫ్ ఏదో పెట్టారు, అనౌన్స్ చేశారు. చిన్నవాడి గురించి, సామాన్యుడి గురించి గొంతుకు వినిపించే విధంగా వారి తరపున నేను పోరాటం చేస్తానని మొట్టమొదటి చెప్పారు. దాని తర్వాత ప్రజారాజ్యం స్థాపించడం, దాని తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం. జనసేన పార్టీ ఆవిర్భావం ఇచ్చాక చాలామంది ఇప్పుడు అనుకుంటారు నేను ఈ పార్టీలో చేశాను. చాలామంది మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి ఉన్నారు. ఈయన విజయం వెనకాతల ఆయన శక్తి ఎవరంటే మీరందరూ ప్రయాణించినటువంటి, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి అందరికీ దక్కుతుంది ఈ కూటమి తాలూకా విజయం తాలూకా ఫలితాలు. ఎందుకంటే మీ అందరూ లేకపోతే ఆయన లేరు. మీ గురించి ఉన్నటువంటి ఆయన ఊపిరిగా ఆయన పోరాటానికి ముందుకు పంపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఘనకీర్తి సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు మన పార్టీ అధ్యక్షుడని గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలిగేటువంటి నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు అండలో పనిచేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పారు పెద్దలు మాట్లాడుకుని, ఆయన సినీ రంగంలో ఉంటుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉండేవారు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి, తన వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అని అకుంఠితమైనటువంటి దీక్షతో ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా ధైర్యంగా ముందుకు రావడానికి భయపడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి నేనున్నాననేసి పోరాటం చేసి ఆయన దిగి ఆ రోజు రాజమండ్రి వెళ్ళి కలిసి వచ్చాక పైన చెప్పారు, నేను కలిసి పోరాటం చేస్తాం, ఓటుని చేరనివ్వం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఒక శపథం కూడా చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నిలబెట్టుకునే విధంగా టీడీపీతోనే కాదు, వాస్తవానికి బీజేపీ పొత్తు వస్తుందని ఎవరు ఊహించలేదు. చాలామంది బీజేపీతో ఎందుకు పొత్తు మానగానే చాలామంది ఆయన్ని డిస్కరేజ్ చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వదలకుండా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కలిసే మనం పోరాటం చేయాలి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వాలి అని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే రాష్ట్రానికి ఈరోజు మలుపు తీసుకొచ్చినటువంటి పెద్ద గెలుపు ఇది. ఎందుకంటే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే మనం 175 సీట్లు మనకు వచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి, ఈ ఊపు నుంచి పైకి తీసుకురావడం అన్నది సామాన్యుల తరం కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అండగా నిలబడ్డదంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మనకు ప్రతి విషయంలో కేంద్రం అండగా నిలబడుతూ అటు నరేంద్ర మోడీ గారిని సహకారం తీసుకుంటూ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతవరకు అంటే కనీసం అప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్లో మన పార్టీ త్యాగం చేసి మనకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకొని, మనకు రావాల్సిన పార్లమెంట్ సీట్లు తగ్గించుకొని బీజేపీకి ఇచ్చి కూటమిలో భాగస్వామ్యం చేయాలి
ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. నా పార్టీ ఎంపీలా ఎంతమంది ఎమ్మెల్యేలా అన్నది ఆలోచించలేదు, ఎంతమంది పదవులు వచ్చారన్నది ఆలోచించలేదు. ఆయన నిజంగా ఆలోచించుంటే కేంద్రంలో కూడా పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నాకు పదవులు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి నిస్వార్థంగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి నచ్చినటువంటి ఇష్టపడినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నేనైతే రాజకీయ జీవితంలో నరేంద్ర మోడీ గారు నోటి నుంచి ఏ నాయకుడిని కూడా పొగటం నేను చూడలేదు. కానీ ఒక్క మన నాయకుడినే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్ర ఎన్నికలై విజయాలు వచ్చిన వెంటనే పార్లమెంటు పార్టీ సమావేశంలో ఒకే మాట అన్నారు, ఏ సిరిఫ్ పవన్ అయ్యే ఏ ఆంధీ అయ్యి అన్నారు. ఈయన తుఫాన్ లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒకసారి బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేరే సాత్ పవన్ కళ్యాణ్ హై అన్నారు. అంటే నాతో పవన్ కళ్యాణ్ ఉన్నారనేటువంటి ఇది ఉన్నదంటే అది మన నాయకుడి తాలూకా గొప్పతనం. ఎవరైనా ఒక్కరిని చూపించండి, ఇటువంటి నిస్వార్థంగా చేసే రాజకీయ నాయకుడు ఈ తరంలో ఎవరైనా కనిపిస్తున్నారంటే దేశంలో ఏ ఒక్కరు కూడా లేరు. అందుకు ఈ పార్టీలో మనం గర్వంగా, మనకు పదవి ఉన్నా లేకపోయినా ఒక జన సైనికుడు వేరే మహిళలు అంటేనే ఆ గౌరవం వేరే. ఇప్పుడే ఒక చెల్లెం చెప్పింది, వీధుల్లో వెళ్తూ ఉంటే మాకు గౌరవంగా చూస్తున్నారు, పిలిచి మాట్లాడుతున్నారు, మీరు ప్రజల గురించి ఎంత చేస్తున్నారు, మీరు మీ నాయకుడు అని. అది గౌరవం ఉంటే అది నాయకత్వ లక్షణాలు అంటే. ఇటువంటి లక్షణాలు చూసే అందుకే నేను టంగుటూరు ప్రకాశం గారిని మళ్ళీ ఇంకొక ఐరన్ మ్యాన్ని పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు చూస్తున్నాను. అటువంటి ఐరన్ మ్యాన్ అది. అలాగే టంగుటూరు ప్రకాశం గారు ముఖ్యమంత్రి కొనసాగాలనుకుంటే ఆయన పదవి వదిలిపెట్టక్కర్లేదు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలేదు, ఆయన స్వతంత్రంగా పోటీ చేశారు. ఆయన గెలిచాక నెహ్రూ గారు పిలిచి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భాలు ఆ రోజుల్లో ఉన్నాయి. అటువంటి గొప్ప మనిషి టంగుటూరు ప్రకాశం గారు. అటాగనేసి ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ కాలేదు, ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. కాబట్టే మళ్ళీ 6 మాసాల్లోనే ఆయన పదవి నుంచి దించే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహా వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చూస్తున్నాం. అటువంటి నాయకుడిని, ఇటువంటి నాయకుడి కింద పనిచేయడం, నాయకుడితో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఊహించామంటే ఇంత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని. గత ప్రభుత్వం సుమారు 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి మన నెత్తి మీద పెట్టి వెళ్ళింది. ఇన్ని అప్పుల్లో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలగడంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతో పాటు పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుతో ఆయన నేనున్నాననేసి ఒక ధైర్యంతో వీళ్ళిద్దరూ కూడా కలిపి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి మనం చూసాం, వికసిత భారత్ అనేసి 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మన ప్రధాని గారు తీసుకెళ్లేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదేవిధంగా స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి 2047కి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని రూపొందించాలనేటువంటి కార్యక్రమంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంలో ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తికి మనందరం కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా మనం మరింతగా ఆయనకి ఊపిరి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మరింతగా శక్తి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్టీకైనా శక్తి కానీ పునాది కానీ ఏదంటే పార్టీ సభ్యత్వం మాత్రమే. పార్టీ సభ్యత్వం ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ పార్టీ పునాదులు గట్టిగా ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో ఒడిదుడుకులు చూసాం. 2014 ఎలక్షన్లు చూసాం, 2019 ఎలక్షన్లు చూసాం. 14 ఎలక్షన్లో ఆయన సపోర్ట్ చేయకుండానే మద్దతు ఇచ్చి ఆ పార్టీని కూటమిని గెలిపించే కార్యక్రమం చేశారు బీజేపీ, తెలుగుదేశం పార్టీని. మీకు మళ్ళీ 19 ఎన్నికల్లో 2 చోట్ల ఓటమికి గురైనప్పటికీ పార్టీని వదిలిపెట్టకుండా పట్టుదలగా మరింత పట్టుదలతో మళ్ళీ అధికారంలోకి వస్తానని రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. మనం ఏదైనా చిన్నది ఒక పిలుపు ఇవ్వలేదనే మనం అలిగింట్లో కూర్చుంటాం. అలాంటిది అటువంటి వ్యక్తి ప్రజలు ఓడించారని తెలిసినా ఆ ఓటమికి కారణం ప్రజలు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని గమనించి ఈ లోపాలు సరిచేయాలనే పట్టుదలతో మళ్ళీ వచ్చి కూటమి ఏర్పడి ఆఖరికి వాళ్ళ మోకాల మీద కూర్చునేటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి తీసుకొని వచ్చారు. ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడమే కాదు, బహుశా రాష్ట్ర చరిత్రలోనే 11 సీట్లతో మీకు అపోజిషన్ పార్టీ ఉన్నదంటే అది ఎక్కడ కూడా జరగలేదు ఈ స్థాయిలో.
ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారి తాలూకా గొప్పతనం చూసి ఇప్పటికైనా వాళ్ళకు బుద్ధి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏం అనలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పితే ఆయనలో లోపం చూపించలేక ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ముందున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా నిస్వార్థంగా చేస్తున్నారో అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క సాధకు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అనుకోని దయచేసి మీరు ముందుకు వెళ్ళండి. నాది ఈ పార్టీ, నేనే పవన్ కళ్యాణ్ని అనుకోని చేయండి. ఎన్నికల్లో చేయడం ఒక్కైతే ఇప్పుడు పార్టీని నిలబెట్టుకొని పటిష్టపరిచి ఇంకా బలపరిచి ఇప్పుడు రాబోతున్నవి ఇప్పుడు నాయకులుగా మేము ఎక్కడ కూర్చునేటువంటి అవకాశం వచ్చినటువంటి ఎన్నికలు అయినాయి. ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఇవన్నీ కూడా మీ గురించి జరుగుతున్నటువంటి ఎన్నికలు, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేటువంటి ఎన్నికలు కాబట్టి మీ గురించి మేము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మేము స్థానం పటిష్టపరచుకోవాలంటే ఈ సభ్యత్వాలు ఎంత ఎక్కువగా చేయగలిగితే ఈ ఊర్లో మాకు ఇన్ని సభ్యత్వాలు ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాం ఈ ఊర్లో, ఆ ఊర్లో పంచాయతీ మేము పోటీ చేస్తామనేసి అడిగేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అందు గురించైనా మన సభ్యత కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా డీలిమిటేషన్ రాబోతూ ఉంది. ఇప్పుడే సెన్సస్ అవుతోంది. 2027కి సెన్సస్ పూర్తయ్యాక డీలిమిటేషన్ పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లు ఇంకా ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని బలపరుచుకొని ఇంకా కూటమి బలపడేటట్టు కార్యక్రమాలు చేయాలి. మన అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు, ప్రతి సమావేశంలో చెప్తున్నారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి నాయకత్వంలోనే ఉంటుంది. రాష్ట్ర సుస్థిర పరిపాలన ఇస్తాం, రాష్ట్రం అభివృద్ధి బాట వైపు నడిపిస్తాం, ప్రతి కుటుంబానికి కూడా మేలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతుందని ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఆచరణ సాధ్యం చేయాలంటే మనం కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం నేనైతే ఇక్కడికి వస్తానని సిద్ధం అనుకోలేదు. సడన్గా పార్టీ ఇక్కడికి వెళ్ళమన్నారు. సరే వచ్చా, సరే ప్రకాశం గారు పుట్టినటువంటి జిల్లా మీద వెళ్ళాలి ఆ పుట్టిభూమికి అని చెప్పి వచ్చారు. దయచేసి నాయకులందరూ కూడా కోరుకుంటున్నా, అందరం కూడా మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. చిన్న చిన్న పొరపచ్చాలు రావచ్చు, మన పార్టీని అభివృద్ధి మనం కొంత బలమైనటువంటి నాయకత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని మనం తూచా తప్పకుండా అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ గారు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని అనివార్య కారణాల్లో రాలేకపోయారు. మళ్ళీ సమావేశంలో మళ్ళీ అందరూ కూడా కూర్చొని పటిష్టంగా ఈ జిల్లా అంతా ఒకటే మాట మీద, జన సైనికులు వీరమహిళలు ఒకటే మాట మీద ఉన్నారు, ఒకే నాయకత్వం మీద ఉన్నారని ఒక కలిసికట్టు నాయకత్వంలో కూటమిని ఇంకా బలపరిచేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈసారి సభ్యత్వం గురించి కాబట్టి సభ్యత్వం ఒకటే మాట్లాడదలుచుకున్నాను. మిగతా విషయాలన్నీ కూడా నాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసుకున్నారు. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పరిష్కరించుకొని ఒక కుటుంబంగా, ఒక జైన సైనిక కుటుంబంగా మనం వెళ్ళి మన కుటుంబ పెద్ద ఎవరంటే పవన్ కళ్యాణే అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే మనందరూ కూడా పనిచేయాలి, అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం బలపడాలంటే ఇంకా కలుపుకోవాల్సినటువంటి అవసరం తీసుకొని అందరిని ఆహ్వానించుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా గౌరవిస్తూ మనలో కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం భేక్షజాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనం ఒక అడుగు మీరు గ్రామాల్లో నమోదు చేసుకోవడానికి వెళ్ళినప్పుడైనా సరే మన ఇంటింటికి వెళ్ళి ఎట్లాగా అడుగుతాం, ఓట్లు ఎలాగ అడుగుతున్నాం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటు వేయండి అని అడుగుతాం కదా మన పార్టీ విధానాలు చెప్పి. అదేవిధంగా మన పార్టీలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం గురించి మనకెందుకు భేషజాలు చెప్పండి. మనం కలవాలి, ఒకరింటికి ఒకరు వెళ్ళాలి, ఒక మెట్టు దిగాలి, కలుపుకోవాలి. అందరినీ కలుపుకుంటే మనం ఎప్పుడైతే బలంగా ఉన్నామని అనుకుంటారో అప్పుడు ప్రతిపక్షం కూడా భయపడుతుంది మనం చూసి. మనం బలహీనంగా ఉన్నామనుకుంటే మన మీద స్వారీ చేస్తారు, మనం బలంగా ఉన్నామంటే వాళ్ళు మనం స్వారీ చేయొచ్చు. అది రెండింటికి తేడా. అది మనం స్వారీ చేస్తామా లేదంటే మనం స్వారీ చేయబడతామా అన్నది మీరు దయచేసి ఆలోచించండి. మనం ఒకరి దగ్గర బానిసలం కాదు, మన స్వతంత్ర జీవులు. స్వతంత్ర పార్టీ ఇది జనసేన పార్టీ. తప్పనిసరిగా మన ఉనికిని కాపాడుకుంటూ, మన నాయకత్వాన్ని కాపాడుకుంటూ, మన నాయకత్వం కలిసికట్టుగా ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా కూడా సాధించగలుగుతాం. వాస్తవానికి ఇప్పుడు పార్టీలు ఏదైనా కూడా అందరూ కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. మన రియాజ్ కానీ, మన రవికుమార్ కానీ, వీళ్ళంతా కూడా, మన శ్రీనివాస్ కానీ, వాసు గారు కానీ అందరూ కూడా కలిసి మంచి కార్యక్రమాలు చేద్దాం. మళ్ళీ ఈ రాష్ట్రంలోనే అత్యధిక నమోదు చేసే కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు మాట్లాడినప్పుడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 రాష్ట్రంగా
ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని రూపొందించేటువంటి కార్యక్రమం దయచేసి జన సైనికులు వీర మహిళల బుధస్కంధాల మీద ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. ఇక్కడైతే నాకున్న రిపోర్ట్ అయితే లాస్ట్ ఇయర్ అయితే 26,600 నమోదైనాయి. అంటే సుమారు 27,000 మంది నమోదయ్యారు. ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకొక 2-3 రెట్లైనా అదనంగా తీసుకెళ్ళాలి. ఈరోజు అధికారులకు వచ్చాం మనం. అధికార ఫలాలు ప్రజలకు వెళ్తా ఉన్నాయి. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎక్కడా లేదు. మనకంటే పెద్ద రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆఖరికి తెలంగాణ కానీ ఏ రాష్ట్రం కూడా ఎంత ఇవ్వటం లేదు. మన హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లకి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్గా ఖర్చు పెడతాము. అదేవిధంగా మీకు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ 67 లక్షల మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా స్త్రీ శక్తి 1,400 కోట్ల రూపాయలతో మనకి ఆడవాళ్ళకి, ఈ అక్క చెల్లెలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం. ఆటో డ్రైవర్కి అయితే సుమారు 2,75,000 మంది ఆటో డ్రైవర్కి 450 కోట్ల రూపాయలతో 15,000 రూపాయలు చొప్పున వారికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అన్నదాత సుఖీభావుకి 22 లక్షల మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 6,000 కోట్ల రూపాయలు. ఉచితంగా కరెంట్ అయితే 11,000 కోట్ల రూపాయలతో 22,50,000 మంది రైతులు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఉద్యోగాలు అయితే టీచర్ ఉద్యోగాలు సుమారు 16,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు వేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. కానిస్టేబుల్ అయితే 5,700 మంది కానిస్టేబుల్ని నియమించే కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు ఇంత కార్యక్రమం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడి శాఖ చూస్తే గర్వంగా దేశంలోనే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ నంబర్ 1 శాఖగా ఈ రాష్ట్రం రూపొందించబడ్డదంటే అది మన పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం. మనం గర్వంగా ఈరోజు గ్రామంలోకి వెళ్తున్నా ఉంటే అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం అయితే ఆ నిధులు కూడా మళ్ళించేశారు. ఆ నిధులు మళ్ళించి వెళ్ళిపోయారు. దానివల్లే ఇప్పుడు కూడా కొంచెం మార్చి నుంచి కొంచెం అమౌంట్ రావడం, కేంద్రం నుంచి యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి లేట్ అవుతుంది. ఆ డబ్బు కూడా కట్టి అవి కూడా చేస్తారు. బహుశా ఈ నెల వచ్చే నెలలో ఆ డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ మార్చి నెలాఖరు లోపల అన్నీ కూడా అయిపోతాయి. సుమారు మనకి 4,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా మాత్రమే రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి. మీకు పల్లె పండుగ 2వ విభాగంలో 6,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పల్లె పండుగ 2వ భాగం మొదలవుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా అదేవిధంగా జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వ హయాంలో అయితే డబ్బులన్నీ కూడా వాళ్ళు పక్కకు మళ్ళించారు. మళ్ళీ ఆ స్కీమ్ కూడా అయిపోయింది 2024తో. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆ స్కీమ్ ఎక్స్టెన్షన్ చేసి 28,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ మళ్ళీ 2027 వరకు జరిగే విధంగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే మన పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి మన డిపార్ట్మెంట్లో, అదే కాకుండా గత 10 సంవత్సరాలుగా ఇంక్రిమెంట్స్ లేవు ఈ డిపార్ట్మెంట్స్లో. వారు వచ్చాక 10,000 మందికి ఒకేసారి ఇంక్రిమెంట్స్ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రం అది పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఘనంగా చెప్పుకునేటువంటి ఘన కీర్తి మన నాయకులు మనకి ఇచ్చారు. ధైర్యంగా మన ప్రజలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ప్రతి వాళ్ళు మెంబర్షిప్ తీసుకోమని అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మెంబర్షిప్ కార్యక్రమాలు చాలా చోట్ల మొదలైనాయి. ఇంకా ఎక్కడైనా సాధకులకి లింకులు ఏమైనా రాకపోయి ఉంటే దయచేసి చెప్పండి. అది కేంద్ర ఆఫీసు కూడా తెలియపరిచి ఆ లింకులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే వెంటనే జరిగే కార్యక్రమం చేస్తాం. ఏదో కొత్త కొన్ని ఫోన్లకైతే కొద్ది ఇబ్బంది ఉందన్నారు యాప్లో, అది కూడా రెక్టిఫై చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంతవరకు అసలు ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో మొదలవ్వాల్సినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఎందుకంటే మనకు మళ్ళీ మార్చి 14వ తారీఖున మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మళ్ళీ వస్తూ ఉంది. ఆ దినోత్సవం లోపలే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరంతో ఉంది. ఈరోజు పార్టీని నిలబెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మిగతా పార్టీలాగా, మిగతా నాయకుల మన నాయకుడు కాదు. మన నాయకులు ఎవరిదైనా డొనేషన్, మన ఎలక్షన్లో కూడా డొనేషన్లు ఇస్తే డొనేషన్ తిరిగి ఇంటికి పంపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనం కూడా దోహదపడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది.
ఎక్కువ మెంబర్షిప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి అక్కడ వెళ్ళి ఎవరైనప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఒక మెంబర్షిప్ ఉండే విధంగా, ప్రతి బూత్ ఏరియాలోనూ మన మెంబర్షిప్ ఉండే విధంగా కార్యక్రమాలు చేయాలి. మనకి ఏవైతే ఇప్పుడు ఉన్నాయో మండలంకి ఒక యూనిట్గా పెట్టుకోండి, మండల యూనిట్గా పెట్టుకొని మండలాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళ హయాంలో జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. శ్రమించలే జననాయకుడై, శ్రమించలే ప్రజల సేవకుడై, తన చూపే ఒక శాసనం, తన నడకే సింహావలోకనం, చెడు రాజకీయాలు ఉలిచిపడేలా కదిల చూపు జన సైనికులై. జనసేన జనసేన ప్రజల గుండెల్లో ఒక ఉప్పెన, జనసేన జనసేన ఇది పవనుని రూపకల్పన. జనసేన జనసేన ప్రజల గుండెల్లో ఒక ఉప్పెన, జనసేన జనసేన ఇది పవనుని రూపకల్పన. ఎవ్వరికీ అందని ఒక తేజమే, అందరిలో ఒకడిగా ఒదిగాడురా. కులమతాల చిచ్చులనే కాల్చేయగా, నడుం బిగించిన నవకిరణమదే చూడరా. చిరునవ్వుతోనే గెలిచాడు మదిని, ఎదిగాడు నేడు ఒక ధైర్యమై. ప్రజలు కలలు కన్న రాజ్యాన్ని కలిసి రారాజుగా వెలిగే శిఖరమతడే. లేవరా అడుగయ్యరా, జనసేనకు బలమై నువ్వు నిలవరా. పదపదరా ఓటయ్యరా, జనసేననే గెలిపించరా. జనసేన జనసేన ప్రజల గుండెల్లో ఒక ఉప్పెన, జనసేన జనసేన ఇది పవనుని రూపకల్పన. జనసేన జనసేన ప్రజల గుండెల్లో ఒక ఉప్పెన, జనసేన జనసేన ఇది పవనుని రూపకల్పన. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా.
అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.